ఇన్ని ముచ్చట్లు చెప్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం బాగా మాట్లాడుతున్నాడు. ఆయనకు కూడా ఏమవుతుందంటే ఏ విషయం జరిగినా కూడా ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అంటుంటారు. ఆ టైప్లో ఏంటంటే రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలో ఏం జరిగినా లేకపోతే రాష్ట్రంలో ఏం జరిగినా చాలా చక్కగా మలుచుకుంటాడు మన ముఖ్యమంత్రి వర్యుడు. కరెక్టే కదా, నేను చెప్పిన తప్పు లేదు కదా. ఇప్పుడు ఇక్కడ కవిత ఇష్యూ జరుగుతుంది. కవిత వ్యవహారంలో అంటే నేను వెనకుండను, నేను అక్కడుండను, నేను ఉంటే గింటే ముందుంటా అనేసి ఇట్లాంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడుకుంటూ వచ్చిండు. ఓకే, నాకు సంబంధం లేదు, వాళ్ళ కత్తులు దూసుకుంటారు కడుపులో, బయటికి ప్రేమలు నటిస్తూనే ఇట్లాంటి మాటలన్నీ కూడా వేదికలపైన మాట్లాడుతున్నాను. ఇంద్రమ్మ ఇంట్లో ఓపెనింగ్ ఏదో దేనికి పోయి మాట్లాడిన వైనం చూస్తున్నాం కదా. తర్వాత రాష్ట్రంలో మేము 4 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈరోజు 22 ఇల్లు లేదో ఫినిష్ అయిన సందర్భంగా ఇందిరమ్మ ఇంట్లో ఆయన గొప్పగా ఆయన దాన్ని ప్రారంభోత్సవం చేసేసి అసలు రాష్ట్రంలో 4 లక్షల ఇల్లు ఇప్పుడే పూర్తి చేసినట్టుగా ఇటు రెవెన్యూ మినిస్టర్ కూడా మాట్లాడుతున్నాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమైనా కావచ్చు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇంత రైతుల యూరియా కొరత ఉంటే దీని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఇక రెవెన్యూ మినిస్టర్ అయితే అసలు యూరియా కొరతే లేదు, ఇదంతా కూడా బీఆర్ఎస్ చేస్తున్న అతిగా ఆయన క్రియేట్ చేసి మాట్లాడుతున్నాడు. కళ్ళ ముందు ఈరోజు ఫస్ట్ అందుకున్నది మా లాంటి వాళ్ళు తీసుకుపోయి చూపించినాం, నాయన యూరియా పరిస్థితి చూడండి అని అంటే సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ఒప్పుకోలే ఆ విషయము, ఇప్పుడు అందులో ఉన్న కొంతమంది మంత్రులు ఒప్పుకోలే. కానీ ఇవాళ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దాన్ని చూపిస్తున్న వైనం కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకేం చేయాలి? ఇప్పుడు కాస్త వ్యవసాయ శాఖ ముందుకు వచ్చి మాదేం సంబంధం లేదు, కేంద్రం పట్టించుకుంటలేదు అన్నాడు. అటో ఇటో మంచో చెడో కాస్త ఆయన మాట్లాడుతున్న మాటే కాస్త కనిపిస్తుంది, వినిపిస్తుంది. కానీ ఎక్కడన్నా రేవంత్ రెడ్డి యూరియా గురించి, రైతులు పడుతున్న తిప్పల గురించి ఎక్కడ మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేడో చెప్తా. ఆ యూరియాకి లింకే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో హైకోర్టు ఏం చెప్పింది, ఈ నెల 30వ తేదీలోపు మీన్స్ సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎలక్షన్స్ మొత్తం కథాకమామిషి మొత్తం క్లోజ్ అయిపోవాలని చెప్పింది. సో ఇక్కడ ఏంటి, వీళ్ళకి ఇప్పుడు గుండెల్లో ఒక భయం పట్టుకుంది, రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. అమ్మో ఇప్పుడు మేము ఎట్లా పోతాం, పంచాయతీ ఎన్నికలకు ఎట్లా పోతాం, ఎందుకంటే యూరియా అసలు నిజంగా చెప్పాలంటే రేపు ప్రజలకు పోయి ఇప్పుడు కనుక మళ్ళీ కోర్టు కనుక, ఎందుకంటే వీళ్ళు ఎట్లా కోర్టుకు పోతారు, ఏది 42% రిజర్వేషన్ అడ్డు పెట్టుకొని ఇప్పుడు వీళ్ళ ముందుంది అంతే కదా. ఈ 42% ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి అంటే వాళ్ళకు చట్టసభలో 42% కావచ్చు, అలాగే విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా 42% వాళ్ళకి రిజర్వేషన్ విషయంలో. అది ఎట్లాగూ ఏం చెప్తారు, ఇప్పుడు ఒకటి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది, ఇంకొకటి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. కాబట్టి ఇది తేలకుండా ఇప్పుడు ఎట్లా పెడతాము అనేసి వీళ్ళు ఖచ్చితంగా కోర్టుకు పోతారు. మరి కోర్టు ఏం చెప్తుంది, ఎన్ని రోజులు వాయిదా ఇస్తుంది అనేది తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళకు ఒక సాగు దొరికింది, ఇంకేంటి 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పెండింగ్ ఉంది. కానీ మనం మాత్రం బ్యాన్ రైటంలు రాయించుకుంటాం పెద్ద పెద్దగా, అయిపోయింది అసలు. ఇక అసెంబ్లీలో పెట్టినా మనం బిల్ పాస్ చేసినాం కాబట్టి, మనం ఆర్డినెన్స్ ఇచ్చినాం కాబట్టి అయిపోయింది 42% అని కూడా చెప్పుకుంటున్నారు. కానీ విషయం ఏంటి, ఇప్పటికన్నా మీకు అర్థమై ఉంటుంది కదా, బిల్లు ఎటు తేలలేదన్న విషయము ప్రజలకు అర్థం కావాలి. బిల్లు ఈ పాటికి తేలుంటే వీళ్ళు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ బిల్ అనే విషయం అయిపోయింది, ఇగో మేము ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చినామని చెప్పుకునేవాళ్ళు. కానీ అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఒకటి రాష్ట్రపతి దగ్గర ఉంది, ఒకటి గవర్నర్ దగ్గర ఉంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళకు ఒక కాలం కలిసి వస్తుంది అంటే వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు కనుక నిజంగానే హైకోర్టు చెప్పిన విధంగా ఈ నెల అంటే ఈ సెప్టెంబర్ 30వ తేదీ లోపునే ఎలక్షన్లు రిజల్ట్ అన్నీ అయిపోవాలి. ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక్క సీట్ వచ్చే అవకాశం ఉండేది కాదు. ఒక్కటంటే ఒక్కటి. జనాలు దేంతో కొట్టేటోలో కూడా అర్థం కాదు. ఇంకా ఎంత కోపము, కసి, బాధ, ఆవేశం మీద ఉన్నారంటే ఇలా రైతులు ఊర్లలో పోతే ప్రజానికము యూరియా కోసం వాళ్ళు పడుతున్న తిప్పలు చూస్తుంటే అటెంకల ఓనికి ఒక్కరికన్నా దమ్ము ధైర్యం ఉందా ఏ ప్రజాప్రతినిధి కన్నా? ఎందుకంటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలే దుమ్మెత్తి పోస్తున్నారు. బాధను తట్టుకోలేక అంటే బూతులు అంటారు, బాధను తట్టుకోలేక వాళ్ళకి ఆ బూతులు కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో పంచాయతీ ఎలక్షన్స్ అంటేనే వీళ్ళకి ఒక వణుకు స్టార్ట్ అయింది. అయిపోతుంది ఖతం, ఇక ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇవాళ టీడీపీ గురించి పొగుడుతూ ఉన్నాడు, అయ్యో టీడీపీని ఆ రోజు బీఆర్ఎస్ అట్లా చేసింది, ఉనికి లేకుండా చేసింది కాబట్టి
ఈరోజు బీఆర్ఎస్ అనేది రేపు ఫ్యూచర్లో మనుగడ లేకుండా పోతుందనేసి ఎక్కడో వెళ్ళిపోయిన టీడీపీ గురించి మాట్లాడుతున్నాడు. కానీ అయ్యో మరి రేపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంది అక్కర్లేదంటారా మీరు? ఆయనకి ఏం సంబంధం కాంగ్రెస్ పార్టీ గురించి? ఆయన పారాచూట్ వేసుకొని వచ్చింది కాబట్టి ఆయనకు టీడీపీతోటే సత్సంబంధాలు ఉంటాయి. టీడీపీ అంటేనే ఆయనకు గౌరవం, ప్రేమ, అభిమానం ఉంటుందంటారా? పరిస్థితి చూస్తే అట్లనే ఉంది. అయ్య బాబోయ్, అమ్మో నాయన, పంచాయతీ ఎన్నికల నిజంగా వీళ్ళు ఒకవేళ ఇప్పుడు 42%కి సంబంధించి ఇటు గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు కావచ్చు, లేకపోతే అటు రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకున్న తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే మేము ఎలక్షన్స్కి పోతామని చెప్తారు. కానీ ఒకవేళ ఈ 42% రిజర్వేషన్ గురించి అంటే కోర్టు ఒకవేళ చెప్పినా, ఒకవేళ అది సెంట్రల్లో తేలేంత వరకు మరి అడ్జస్ట్మెంట్ ఏమైనా చేసుకొని వెళ్తామని చెప్తారంటే 42%గా ఒకవేళ పార్టీ వైజ్ కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఆ మాట చెప్పే ధైర్యం కూడా ఉండదు. ఎందుకంటే దీని అంతటికీ కూడా ఇప్పుడు ఇంతకుముందు కనీసము సంక్షేమ పథకాలు అనేదని ఉండే. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాల విషయం పక్కన పెట్టినా కూడా యూరియా పరిస్థితి ఎట్లుందంటే ఇలా ఘోరంగా ఇవాళ పంటలు పీకి తగలబెడుతున్న పరిస్థితి కనపడుతుంది. యూరియా లేక, యూరియా ఇక్కట్లు, సొమ్మసిల్లి పడిపోవడము, ఆ లైన్లలో కొట్టుకోవడము, లైన్లు రాత్రింబవలు వచ్చే. ఇప్పుడు 450 ఇంతకుముందే చూసినాం, 450 బస్తాలు వస్తే దాదాపు 1000 మంది లైన్లో నిలబడ్డారు. ఎవరికి వస్తుందో తెలియదు, అసలు లోడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు రాదో తెలియదు, అందులో వచ్చినది కాస్త ఎంత బ్లాక్ మార్కెట్కు తరలిపోతుందో తెలియదు. ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక వీళ్ళు పంచాయతీ ఎలక్షన్లకి పోతే అదే చెప్తారు, ఒక్కొక్క రమ్మండి మా సంగతి ఏందో చూపిస్తాము అంటే వాళ్ళు చేసిన తప్పుని ఏ రకంగా మేము ఇంత పాపం చేసినామా, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం అనేసి ఇలా వాళ్ళు బాధపడుతున్నారు. వేయని వాళ్ళు ఎవడేసిండో తెలియదు, మేము వేయలేదు, ఎట్లా గెలిచిరో ఏమో అనేసి అంటారు. మా దగ్గరకు వచ్చి నిలబడమన్న ముఖ్యమంత్రిని మా బాధ ఏందో తెలుస్తుందని మాట్లాడుతున్నారు. ఇవాళ ఏంటంటే రాజకీయంగా ఇష్యూస్ నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏవేవైతే ముఖ్య సమస్యలు అయితే ఉన్నాయో అవి ఈరోజు బయటికి రాకుండా కొంత కనుమరుగవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎంతో కొంత బయటికి కనిపిస్తుంది, కానీ దాన్ని వీళ్ళు కొట్టి పారిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు అనుకునే వాళ్ళు అసలు యూరియా సమస్య లేదని మాట్లాడుతున్నారు. ఎంత కష్టంగా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే, ఎంతసేపు మొన్న కాళేశ్వరం మీద సిబిఐ విచారణ, కాళేశ్వరం 1,00,000 కోట్ల అప్పు ప్లస్ 1,00,000 కోట్ల లూటీ అట. నిజంగా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా కూడా అసలు కాళేశ్వరంకి అయిందే 92,000 కోట్లు అని చెప్తారు. ఈ 92,000 కోట్లలో ఈ దాంట్లోనే అన్నీ వస్తాయి. ఏంది ల్యాండ్ పూలింగ్ అంటే రైతులకు ఇచ్చిన డబ్బుల దగ్గర నుంచి మొదలు పెడితే ఎవ్రీథింగ్ దాంట్లోనే వస్తాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బరాజులు తప్పించి, ఎందుకంటే దాన్ని ఇప్పుడు రిపేర్ చేయకుండా దాన్ని పడావు పెట్టారు కాబట్టి రిమైనింగ్ మిగతా కాంపౌండ్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి కదా. దాని ద్వారానే కదా ఈరోజు మిడ్మానేర్ కావచ్చు, లేకపోతే రంగనాయక సాగర్ కావచ్చు, ఇట్లా నీళ్ళన్నీ కూడా ఆ కాంపోనెంట్స్ యూజ్ చేసుకునే కదా వస్తుంది. అది కాళేశ్వరంలో ప్రాజెక్ట్ పార్ట్ కదా. కానీ ఈరోజు అది కాదని చెప్పే ప్రయత్నం కూడా చేసే దరిద్రమైన స్థితికి వచ్చింది రాజకీయం అనేది. ఇవాళ మేడిగడ్డలో ఉన్న ఎన్ని బ్లాక్లు ఉన్నాయి? 8 బ్లాక్లలో ఒక బ్లాక్లో 2 పియర్స్ కుంగితే సరే, బ్లాక్ అంతా కూడా దాన్ని రిపేర్ చేయాలన్నా కూడా అటు ఎల్ఎన్టీ చేస్తామని ముందుకు వచ్చినప్పటికి కూడా అది 250 కోట్ల బడ్జెట్. అది చేయాలంటే వాళ్ళకు 2025 వరకు వాళ్ళ మెయింటెనెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తామని చెప్పినప్పటికి కూడా దాన్ని చేయకపోగా దానిపైన రాజకీయం చేసి దాన్ని సిబిఐ ఎంక్వైరీకి పంపించి ఎంతసేపు పనికిమాల రాజకీయాలు తప్ప అసలు ప్రజలకు సంబంధించి ఏ విధంగా సమస్యని క్లియర్ చేయాలన్న ఆలోచన అనేదే లేదు. ఇప్పుడు కూడా అంతే కదా, వీళ్ళకి దమ్ము లేదు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ పెట్టాలన్నా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేదు.
ఒకవేళ ముందుకు పోతే ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ 42% ఆ బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఇప్పుడు రేపు అదే సాకు చెప్తారు వీళ్ళు హైకోర్టుకు వెళ్ళి. మరి హైకోర్టు ఏం చెప్తుంది? ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే అంటదా, లేకపోతే మరి ఇక ఆ 42% రిజర్వేషన్కి సంబంధించి బీసీ రిజర్వేషన్కి సంబంధించిన తర్వాతనే డెసిషన్ తీసుకోమంటుందో తెలియదు. కానీ ముందైతే వీళ్ళకి అదొక్కటి కలిసి వచ్చింది. ఇప్పుడు వీళ్ళకేం దమ్ము లేదు. ఏ రకంగా పోతారు ప్రజల ముందుకు? ఏమని పోతారు? అసలు సంక్షేమ పథకాలు ఎట్లాగూ దిక్కులేదు. రైతులందరూ కూడా ఊడ్చి తనడానికి రెడీగా ఉన్న నేపథ్యంలో అసలే యూరియా గురించి బగ్గుమని మండుతున్నారు వాళ్ళు.